కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదా కాదా? ప్రాజెక్టు మంచిదే కానీ సరే అప్పుడు కొన్ని తప్పిదాలు జరిగినాయని చెప్పారు. సో కానీ ముఖ్యమంత్రి గారు ఎంతసేపు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఇవాళ అక్కడ రైతులు ఇవాళ కేసీఆర్ గారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. 1,00,000 కోట్ల అన్న ఒకవేళ అవినీతి జరిగిందనే తర్వాత విషయం. కానీ ప్రజల్ని ఇబ్బంది ఎందుకు పెడతా ఉన్నారు మీరు? మీరు రాజకీయ అవసరాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దు కదా. వీళ్ళు ఎవరైనా ఉన్నంత మాట్లాడే కూరంతా నాకు శత్రువులు అన్నట్టు ఇలా నీ ప్రభుత్వ విఫలమైంది కాబట్టి దాన్ని ఉలికి ఎవరైతే ప్రభుత్వం విఫలమైంది దాన్ని బయట చెప్పుకోలేక ఇలా ఈటల రాజేందర్ మాట్లాడితే ఈటల రాజేందర్ మీద మాట్లాడతావు, హరీష్ రావు మాట్లాడితే హరీష్ రావు. నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు నీటిని ఎందుకు ఒకవేళ తప్పిదాలు ఉంటే కేంద్ర అథారిటీతో మాట్లాడిపి అవసరమైతే ప్రతిపక్షాన్ని తీసుకపో. అయ్యో ఇది తప్పు ఉన్నది అందుకే వదులుతారేమో. కానీ ప్రతి ఒక్కరిని అడగలేదు తిట్టడం ఏంది? ప్రెస్ మీట్ ఇప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఆయన సమాధానం చెప్పుకుంటారు. ప్రతిసారి నువ్వు మీడియా సమావేశం పెట్టి ఆరు ఇదని తిట్టడం ఎంతవరకు అక్కడ ముఖ్యమంత్రి గారు తప్పు. నువ్వు ప్రజల ప్రభుత్వం మన మీకు ప్రజలకు నీటిని సౌకర్యం కల్పించాలి. ఇలా వర్షాలు పడలేవని నువ్వే చెప్తున్నావు. దాని ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉండాలి కదా నీ దగ్గర. మళ్ళీ లేనప్పుడు ఇంత ఘోరంగా నీ ప్రభుత్వం విఫలమైన తర్వాత ఈ ప్రజల ప్రతిపక్షాల మన విరుచుకుపాటం ఎంతవరకు కరెక్ట్? ముఖ్యమంత్రి ఆ తప్పు. ఏదన్నా తప్పిదాలు ఉంటే నువ్వు యాక్షన్ తీసుకో. కానీ అధికారులు తప్పు చేసినా నువ్వు అన్నావు కదా ఇంజనీరు తప్పు, ఇంజనీర్ల మీద యాక్షన్ తీసుకో. యూకే తీసుకోకుండా నేను జైలు వేస్తాను చెప్పేవారు కరెక్ట్గా కదా. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒకవేళ అధికారులు ఇంజనీర్లు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు వేయి. కానీ సోషల్ మీడియా సమావేశంలో అధికారులను జైలు వేస్తాను అనబట్టి నాకు తప్పది. అంటే నీవు విఫలమైన కాబట్టి అధికారుల మీద ప్రజల మీద ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నావు. అంటే నీ ప్రభుత్వ విఫలం అని చెప్పుకోలేక అది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది సార్ తెలంగాణ రైతాంగానికి ఉపయోగపడట్లేదు. ఇప్పుడు ఉపయోగపడట్లు ఇంకా చేయాలి. ఒకవేళ ఇంకేదైనా తప్పిదాలు ఉంటే దాన్ని మార్చే విధంగా ముఖ్యమంత్రి ప్లాన్ చేయాలి. ఇప్పుడు కాళేశ్వరం అతి పెద్ద ప్రాజెక్టు దేశంలో ఎవరు అంత తొందరగా కట్టలేదు. సో కట్టిర్రు మంచిదే సార్. అవినీతి జరిగింది ఇంకోటి తర్వాత పక్కకెట్టు. కానీ ప్రజలకు కావాల్సింది వాటర్ కావాలి. ఎక్కడైతే ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలకు వాటర్ ఇబ్బంది ఉంది. ఇప్పుడు హైదరాబాద్ కూడా వాటర్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వర్షాభారపతి ఇలా ఉస్మాన్ సార్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతుంది. సో ఎక్కడైతే వాటర్ లేదో అదేదైతే కాళేశ్వరం కన్నేపల్లి పంప్ హౌస్ ఏదో కూలిపోయిందన్నారు కదా, దాన్ని రిపేర్ చేయని ఇమ్మీడియట్గా రిపేర్ చేసి నువ్వు తర్వాత ఏమన్నా చర్యలు తీసుకుని తర్వాత తీసుకొని కానీ రిపేర్ చేసి నీటి సౌకర్యాన్ని విడిపించి ఎప్పుడైతే ఎత్తిపోయాలన్నారు కదా ఇంకా పంపింగ్ పెట్టి ఎత్తిపోయండి. ఊకే వాళ్ళ మీద వీళ్ళ మీద విడిచిపోవడం తప్పు. అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన 2.5 సంవత్సరాలు పూర్తయింది కదా, దాని మీద మీ స్పందన ఏంటి? 2.5 పూర్తయినా మళ్ళీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేమనటానికి వాళ్ళు పరిపాలన అందిస్తారు. వాళ్ళు రారు కూడా మళ్ళీ. ఎందుకంటే వాళ్ళు వేదికల మీద స్టేజీల మీద మీడియాని చూసి మాట్లాడేది ఒకటి ఉన్నది. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు మొత్తం అటర్ ఫ్లాప్ అయింది. అది ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నిర్ణయం మార్చుకోండి. మీకు అధికారుల ఇప్పుడు అసలు చిత్తశుద్ధి లేదు వీళ్ళకు కంటెంట్ లేదు, కమిట్మెంట్ లేదు, రెండు లేవు. కాబట్టి వాళ్ళ పాలన అనేది దుర్మార్గంగా ఉండదు. ఇప్పటికైనా మార్చుకోవాలి. నువ్వు రాజులా ఫీల్ అయితే తప్పు. ముఖ్యమంత్రి అంటే 4 కోట్ల ప్రజలకు ఒక తండ్రిలాగా నువ్వు తండ్రి పాత్ర ఉన్నప్పుడు పిల్లలకి ఏం కావాలో అవి సౌకర్యం కల్పించేయాలి. హాస్టల్లో కావచ్చు అనేక రంగాలలో అది చూడాలి. కానీ ఎంతసేపు వాడు ఇది చేసి వీడు ఇది చేసిన అని చెప్పి వాడిని తిడతావు వీడిని తిడతావు. కానీ దొంగని పట్టుకోమల్లా. ఇప్పుడు దొంగతనం చేసినా మస్తు ఇరుచుకుపడ్డావు. దొంగని ఇప్పుడు వరకు ఎందుకు కట్టుకోలేదు మళ్ళీ? అంటే నీ ప్రభుత్వ రాజకీయ అవసరాల కోసం ఏది పడితే మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టడానికి ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న నాయకులు పరిపాలన చేస్తారు. సో పరిపాలన విధానం మార్చుకోండి ఇప్పటికైనా. లేకపోతే ఒక 5 సీట్లు కూడా గెలిచే అవకాశం లేదు. ఇదే పరిపాలన కొనసాగితే కాంగ్రెస్ పార్టీ అంతేనే చరిత్రలో మిగిలిపోయేటట్టు ఉంటుంది. అది కేసీఆర్ మరి అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదా, మీరు ఎలా చూస్తారు దీన్ని? కేసీఆర్ లాంటి ఆయనకే తెలుసుకోవాలి. మనము చాలామంది ఇది అనుకుంటారు. కానీ ఆయన ఏమనుకుంటారంటే గొప్ప నేత పెద్ద వ్యక్తి కాబట్టి రాలేడు ఏదో అనుకుంటారు. సో కేసీఆర్ కన్నా కేటీఆర్ వాళ్ళు చూసుకుంటారు. కానీ కేసీఆర్ రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఏదైనా సందర్భంలో దాన్ని ప్రజల ముందు తీసుకొస్తే ప్రజలు నమ్ముతారు. నిజమే కదా కేసీఆర్ మాట్లాడింది అనేది నమ్ముతారు. కానీ కేసీఆర్ కూడా బాధ్యత లేకుండా ఉండడం తప్పు. సరే ఆయన గొప్ప వ్యక్తి ఉండొచ్చు, దేశంలో నాయకుడు ఉండొచ్చు, కానీ బయటికి రావాలి. ఎందుకు బయటికి రావాలో తెలియదు. ఆయన రావాలి. ఎందుకంటే నువ్వు ప్రజా సమస్యలు మాట్లాడిన అనుకో, నువ్వు గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలు దాన్ని విశ్వసిస్తారు. నిజం కదా కేసీఆర్ చెప్పింది అనుకుంటారు. కానీ ఎంతసేపు కేటీఆర్ హరీష్ రావు చెప్పినా నమ్మరు ప్రజలు. సో దయచేసి మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు కాబట్టి రావాలి. లేదా ఆ ప్రతిపక్ష పాత్ర వేరే వాళ్ళకి ఇవ్వండి. హరీష్ రావుకో లేదంటే ఇక వేరే మీ పార్టీ నాయకులకు ఎవరికైనా ఇవ్వండి. కానీ మీరే పెట్టుకొని మీరు రాకపోవడం అంటే ఇది రాజ్యాంగాన్ని కూడా విస్మరించినట్టు అవుతుంది. కేసీఆర్ గారు లాంటి వ్యక్తి తెలుసుకోవాల్సింది అంటే రావాలా. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ప్రశ్నించాలి కదా, ప్రభుత్వం పైన ప్రశ్నించి ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రశ్నించి గొంతు విప్పినప్పుడే కదా ప్రజలకు న్యాయం జరిగేది. అదొకటి మెయిన్ పాయింట్. నేనేమన్నా అంటే కేసీఆర్ లేకుండా వేరే వాళ్ళకి అనియాలి. ఇలా అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ అసెంబ్లీలో వాళ్ళేమంటారు, మిగతా అసలు ఎవరు ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళ పార్టీలో ఆ దుర్మార్గ వ్యవస్థ ఇప్పటికీ వాళ్ళ దాంట్లో ఉండదు. అది మార్చుకోవాలి మీరు కూడా.
ఇప్పుడు వేరే ఎమ్మెల్యేలు ఉన్నారు, వేరే మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మెజారిటీగా అవకాశం లేదు. ఎంతసేపు కేటీఆర్ తప్పితే హరీష్ రావు తప్పితే కేటీఆర్, అది కూడా తప్పే. ప్రతిపక్ష పాత్ర కేసీఆర్ పోషించకుండా ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్కు లేదంటే ఇంకెవరికైనా వేరే ఇంతకుముందు మినిస్టర్గా పనిచేసిన వ్యక్తులకన్నా ఇవ్వాలా, లేదు మీ వాళ్ళకన్నా ఇవ్వాలా. కానీ ప్రతిపక్ష హోదా తీసుకొని శాలరీ తీసుకొని నువ్వు గజ్వేల్ పరిమితం అయితే ప్రజలు కూడా స్వాగతించారు. ఆయన ఏమనుకున్నా అంటే ఈ ప్రభుత్వంతో విప్లవం అయితే ప్రజలు మార్పు తీసుకొస్తారు, కేసీఆర్ రావాలనుకోరు. కానీ ఇది తప్పు. ఆల్మోస్ట్ ఇక బీజేపీ కూడా బాగా చేసింది ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వాలు విఫలమైనవి అనేది ప్రజలకు కూడా అర్థమైంది. ఒకసారి బీజేపీ కూడా అవకాశం ఇద్దామని ప్రజలు ఆ రకంగా పోతారు. కేసీఆర్ ఏమనుకున్నారంటే రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ అయిండు, నేను లాస్ట్కి వస్తే ప్రజలు నాకు స్వాగతిస్తారు అనుకున్నా. కానీ నీకు గ్రౌండ్ లెవెల్లో 5 సంవత్సరాల అధికారం కోల్పోయినప్పుడు ప్రజల్లో ఉంటే నీకు రేపు అవకాశం ఇస్తారు. మీరు దూరం ఉండి మీలాంటి గొప్ప వ్యక్తి దూరం ఉంటే ప్రజలు కూడా స్వాగతించారు కదా. సో అది కేసీఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తి అర్థం చేసుకోవాలా, రావాలి. ఆయన 10 మందికి ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పాత్ర పోషించాలి. సేమ్ టైం హరీష్ రావు కేటీఆర్ కూడా బాధ్యతగా వ్యవహరించారు. మీరు కొద్దిగా కొన్ని అంశాలు మాత్రం తీసుకోండి. మీరు ప్రతిపక్ష పాత్ర మీరు కూడా పోషించండి. కొన్ని ఇష్యూను బయటికి తీసుకొస్తారు, దాన్ని కాంప్రమైజ్ చేస్తారు. మరి ఎందుకు చేస్తారో మీకన్నా తెలియాలి. ప్రభుత్వ పెద్దలు వాళ్ళ దృష్టికి తీసుకుపోయేటట్టు చేస్తారు, దాన్ని మభ్యపెడతారు. కానీ సేమ్ టైం కొట్లాడే విధంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రజలు మీరు కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఒకవేళ వాస్తవం అవసరం ఉంది మీ కేంద్ర అథారిటీ, మీరు కూడా ఒక రికమెండేషన్ ఇవ్వాలి. దీనిపైన మాకు వివరణ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏం చెప్తలేదని మీరు కూడా అడగాల. మరి మీరు ఎందుకు అడుగుతలేరో మీకు కూడా తెలియాలా. దయచేసి ఇప్పటికైనా అడగండి. మీ రాజకీయాలు పక్కకి పెట్టుకొని ప్రజల సమస్యను తీరవాలి. కాళేశ్వరం కింద ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతారో, లేక వాటర్ లేక ఎక్కడైతే ఇబ్బంది వాళ్ళకు నీటి సౌకర్యం కల్పించే విధంగా ప్రతిపక్షాలు సేమ్ అధికార పక్షం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదా కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు మంచిదే, బట్ ఒక పిల్లర్ ఏదో కూలిందని చెప్పారు. అది వాస్తవమో కాదో తెలియదు, కానీ చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో వాటర్ ఉన్నాయి, ఇప్పుడు పొలాలు పండుతున్నాయి కదా. ఇప్పుడు దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టు కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు దానివల్ల ఉపయోగం ఉంది, నిరుపయోగంగా ఉంది అని అంటున్నారు. మీరేమంటారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ కాదండి, అది కొన్ని వందల టన్నుల కెనాల్స్ ఉన్నాయి. సో కొన్ని వందల ఎకరాలు సాగు చేయొచ్చు దాన్ని బట్టి. ఒక మేడిగడ్డ అలాంటి చిన్న లోపాలు ఉన్నాయొచ్చు, కాకపోతే దాన్ని సరిదిద్దుకుంటే సరిపోతుంది. ప్రాజెక్టే తప్పంటే కరెక్ట్ కూడా కాదు కదా.